దంపతుల యొక్క ఇద్దరు పాపలకి చక్క ట్విన్స్ పుట్టారు. ఇద్దరు పాపల యొక్క నామకరణ మహోత్సవంలో భాగంగా వ్యవహారిక నామం దగ్గరికి వచ్చాం. మాసనామం పూర్తి చేశాం, నక్షత్రనామం పూర్తి చేశాం. ఇప్పుడు వ్యవహారిక నామం ఏమిటనేది వాళ్ళు ఆల్రెడీ బియ్యంలో రాశారు. ఇప్పుడు ఈ పేరు ఏమిటనేది ఓపెనింగ్ చేస్తున్నారు. అందరూ కూడా ఎవరన్నా కనుక్కున్నారంటే కనుక్కోవచ్చని పేర్లు. అందరూ చూస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాలని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. కిషన్ ఇప్పుడు చెప్పండి. అట్లా పెట్టండి. మీ పెద్ద బాబాయ్ పేరేంటండి? మీనాక్షి. మీనాక్షి మీనాక్షి మీనాక్షి. పెద్ద బాబాయ్ పేరు మీనాక్షి అని పేరు పెట్టారట. మరి చిన్న బాబాయ్ పేరండి? అమృత అమృత అమృత. ఆవిడ వినిపించాలని గట్టిగా చప్పట్లు కొట్టాలి. పెద్ద బాబాయ్ పేరు మీనాక్షి, చిన్న బాబాయ్ పేరు అమృత అని నామకరణ మహోత్సవం జరిగింది. చక్కగా రైట్. ఇప్పుడు అమ్మా ఇద్దరు చెరువు పాప ఆయన ఒకసారి తీసుకురండి అమ్మా. ఇద్దరు చెరువు మీరు పాప యొక్క కుడి చెవిలో చెప్పండి మీనాక్షి 3 సార్లు. ఆయన గట్టిగా ఉన్నారమ్మా. నామము ధరించి చెవిలో చెప్పండి. నామము ధరించి దీర్ఘాయుష్మదీ భవ, శతాయుష్మదీ భవ, సహస్రాయుష్మదీ భవ, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. అరే అమ్మ నువ్వు కూడా ఆ పక్కకి వెళ్ళమ్మా. మీ శ్రీవారి దగ్గరికి వెళ్ళమ్మా. ఒక పేరు అమృత. చెవులో 3 సార్లు పిలవండి. అమృత. నామము ధరించి శతాయుష్మదీ భవ, సహస్రాయుష్మదీ భవ, దీర్ఘాయుష్మదీ భవ, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. రైట్ అండి. ఓకేనా? ఇద్దరు పేర్లు పెట్టేసేసారు. పెద్ద బాబాయ్ పేరు చక్కగా మీనాక్షి అని పెట్టారు. చిన్న బాబాయ్ పేరు అమృత అని పెట్టారు. రెండు ఒకసారి ఇద్దరు అక్కడికి వచ్చి